మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో పాద సంచారిగా ఉన్నప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎంతో విధేయత కలిగిన వారుగా ప్రవర్తించారు. ఆఖరికి సిలువలో వేలాడినప్పుడు కూడా ఎంతో మంది ఆయన్ని దూషించారు, ద్వేషించారు, ఎన్నో అనరాని మాటలు అన్నప్పుడు ఆయన విధేయత చూపించి వాళ్ళ కొరకు ప్రార్థన చేసేటువంటి ఒక వ్యక్తిగా మనకు కనిపించారు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం చదివేటువంటి వాక్యం ఏమిటంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వాక్యంలో చదివితే ఒక గర్విష్ఠి ఎలా ఉంటారు, ఒక విధేయత కలిగిన వాళ్ళు ఎలా ఉంటారని ఈ వాక్యం మనకు ఈ మూల పాఠంగా మనం చదువుతాం. ఆ వాక్యం నేను చదువుతాను. గర్విష్ఠికి దేవుడు ఎలా ప్రవర్తిస్తారు, విధేయత కలిగిన వాళ్ళకు దేవుడు ఎలా దయ చూపిస్తారు అనేటువంటిదే ఈ వాక్యంలో మూల వాక్యం. మనం చదువుతామా? వాక్యం చదువుతాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వాక్యము. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ఈరోజు మనం చదివిన మూల వాక్యం మూలంగా ఒక సేవకుడు మాట్లాడతాడు. ఆ సేవకుడు ఎలా మాట్లాడతారో మనం అందరూ కలిసి విందాం. రౌడీజం చేస్తూ ఉంటుంది కొన్ని పౌరాలు. ఈ పౌరం ఏం చేస్తుందంటే మిగతా వాటిని తిననీయదు, అన్నింటినీ పొడి చేస్తూ ఉంటుంది, అదే తింటా ఉంటుంది, అదే డిస్టర్బ్ చేసేస్తూ ఉంటుంది. అన్ని గూళ్ళలోకి వెళ్ళి అన్నింటినీ కొట్టేసి అన్నింటినీ తరివేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే నేను ఆ పౌరాన్ని తీసుకొని దాన్ని డాక్టర్లో వేసేస్తాను. అందరూ ఇక్కడే ఉన్నారండి. హల్లెలూయా. దాన్ని డాక్టర్లో వేసేస్తే అన్నీ కూడా ప్రశాంతంగా తింటాయి. ఇంకా అన్నీ కూడా వాటన్నిటికీ ఆహారం దొరుకుతుంది. అన్నీ కూడా సమానంగా ఇంకా హ్యాపీగా బ్రతకడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి. దేవుడు కూడా అదే ప్లాన్ చేస్తాడు. ఎవరైతే అవిధేయత చూపుతారో, ఎవరైతే ఆయన మాత్రం పెడచెవిని పెడతారో, ఎవరైతే ఆయన నిర్లక్ష్యం చేస్తారో వారు మిగతా వారిని పాడు చేయకున్నట్లుగా దేవుడు వారిని అలాగే బంధించి వారిని ఇంకా వారితో పలకరించకుండా వారి స్థానంలో వేరే వారికి ఆయన ఆహారం అందే విధంగా, వేరే వారికి ఆయన టైం అందే విధంగా దేవుడు చేస్తాడు. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆ అవిధేయులందరినీ బంధించి ఉంచాడని చెప్తూనే 33వ వచనంలో చూడండి, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము, ఆయన